మా జిల్లాలో వరి మేము తినం, మేము కేరళకి ఎక్స్పోర్ట్ చేస్తాం. మా జిల్లాకు వచ్చే ఈ సన్న రైస్ అంతా కూడా తెలంగాణ నుంచి కృష్ణా జిల్లా ఎగువ భాగాన్ని పైనుంచి వచ్చేటటువంటి పంట వస్తూ ఉంటుంది, అది దిగుమతి వస్తుంది. ఎగుమతికి వెళ్ళేటటువంటి ట్రేడ్ చూసుకోవాలి. ఇక మిగిలినటువంటి మిర్చి కానీ, పొగాకు కానీ, ఈ పసుపు కానీ, ఇవన్నిటి మీద కూడా ఎప్పుడైనా అధ్యయనం చేశారా? అసలు దీని మీద ఎంత వస్తుంది అనేది వ్యవసాయ రంగాన్ని, కార్పొరేట్ సెక్టర్కి ఎప్పుడైనా మీరు టచ్ చేసి చూసారా? వ్యవసాయాన్ని సాంప్రదాయబద్ధమైన వ్యవసాయం చేస్తున్నాం తప్ప శాస్త్రీయబద్ధమైన వ్యవసాయానికి పెంచడే యోచన చేసామా? కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా ఉన్న ప్రాంతంలో అత్యధికంగా వ్యవసాయం ఉన్న కారణంగా చిన్న చిన్న ప్రాజెక్టులు, మీకు నాగావళి, వంశధార నుంచి వచ్చే రివర్ లింకేజ్ కానీ, ఈ గోదావరి ప్రాజెక్ట్స్ కానీ, ఈ కృష్ణా కానీ, ఈ సుంకేసుల, ఈ పక్కన ఉన్నటువంటి గండికోట, ఆ రకంగా రాయలసీమ నుంచి వచ్చేటటువంటి ఎక్కడ ప్రాజెక్టు నువ్వు ఎన్ని వేల ఎకరాలు నువ్వు ప్రాజెక్టును తీసుకొచ్చి ఆ ప్రజలకు అవసరం అయ్యేటటువంటి ఫుడ్ మనం ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. ఇవాళ మీరు వాస్తవంగా చూస్తే భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే రెస్టారెంట్స్ బిజినెస్ అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాయి అన్ని చోట్ల కూడా. ఎందుకు పెరుగుతుందంటే తినేటటువంటి శాతం పెరిగారు. ఈ ఉత్పత్తులకు కావాల్సినటువంటి పరిస్థితి మనకి దగ్గర ఉత్పత్తి షార్టేజ్ ఉంది. ఈ ఉత్పత్తి షార్టేజ్ చేయడానికి నీ దగ్గర ఏమన్నా ఒక వైట్ పేపర్ ఉందా? ఏమన్నా డాక్యుమెంటేషన్ తయారు చేశారా? అసలు అగ్రికల్చర్ మీద దృష్టి పెట్టావా? కేవలం ఐటీ రంగం, ఎంతమంది ఐటీ రంగం లాక్కొస్తుంది? అసలు హైదరాబాద్ ఐటీ రంగం అనేది ఇట్ ఇస్ రేర్ అండి. హైదరాబాద్ ఒక ఐటీ రంగం కాదు, చాలా విషయాల్లో హైదరాబాద్ ఇది లింక్ ఇప్పటి ఉన్నది. అన్ని అన్ని కూడా ఇవాళ జిల్లాల నుంచి, కోస్తా జిల్లాల నుంచి, భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ వెళ్ళేటటువంటి అత్యధికమైన మెరైన్ ప్రొడక్ట్స్ కొన్ని వేల కోట్ల రూపాయలు మాకు విదేశీ మార్గద్రవ్యం వస్తుంది. దీని మీద దృష్టి సారించారు. అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్లన్నీ నిరుపయోగంగా పడి ఉన్నాయి కదా, అక్కడ మాకు సంపద సృష్టించడానికి మాకు ఏమైనా కోఆపరేటివ్ సొసైటీస్ పెట్టి ఆ లైవ్ ఫిష్ ను ఆపుకునే శక్తి మాకు ఏమైనా ఇచ్చారా? అలా ఆపుకునేటటువంటి దాన్ని మార్కెట్ లేకపోతే నిల్వ చేసుకోవడానికి ఏమైనా కోల్డ్ స్టోరేజ్ ఇచ్చారా? ఆ కోల్డ్ స్టోరేజ్ నిలబెట్టుకుంటే దాని మీద అప్పు ఇవ్వడానికి మాకు ఏదైనా బ్యాంకింగ్ వ్యవస్థ ఇచ్చారా? లేదు దాన్ని మార్కెటింగ్ చేయడానికి మాకు ఏమైనా ఆన్లైన్ ట్రేడింగ్ ఇచ్చారా? నువ్వు ఈ మార్కెటింగ్ ఆ మార్కెటింగ్ అని చెప్పడమే తప్ప ప్రాక్టికల్ గా అగ్రికల్చర్ సెక్టర్ మీద నేను మాట్లాడవలసి వస్తే ఇన్ని ల్యాబ్సెస్ ఉన్నాయి ఇక్కడ. ఇంక నీ దగ్గర ఉన్నది ఏంటి? ఇసుకలో నువ్వు పండించేది ఏంటి, నువ్వు పెట్టేది ఏంటి, నీకు వచ్చేది ఏంటి? ఛత్తీస్గఢ్ నుంచి ఒక అద్భుతంగా తయారు చేసే డబ్బులు వస్తాయని, ఒక 60-70 హైదరాబాద్ వచ్చినట్టు వస్తాయని మీకేమీ లేదు సార్. అసలు ఈ రాష్ట్రంలో మీకు ఉపాధి కల్పించడానికి 2-3 సెక్టార్లు ఉంటాయి. ఒకటి అనార్గనైజ్డ్ సెక్టార్, ఒకటి ఆర్గనైజ్డ్ సెక్టార్, 3 స్కిల్డ్ సెక్టార్. అనార్గనైజ్డ్ సెక్టార్ లో వారు అసలు అనార్గనైజ్డ్ సెక్టార్ గురించి పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. నీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్? ఇప్పుడు కార్పెంటర్ అంటే కార్పెంటర్, వాడు తీసుకొచ్చి లింకప్ చేసే పరిస్థితి ఎక్కడుంది? A to Z సర్వీసెస్ అని చేస్తున్నావు, వాళ్ళకి ఉపాధి ఎక్కడ వస్తుంది? అసలు ఇసుక ఉంది, ఇసుక పాలసీని, ఈ వరస్ట్ పాలసీ తీసుకొచ్చిందే నువ్వు 2014 తీసుకొచ్చిన తర్వాత కదా ఈ దరిద్రమైన పాలసీ వచ్చింది. దాన్ని ఈ ప్రభుత్వం ఇంకా దాన్ని వెత్తబెడితనంగా ఎదురుకెళ్ళిపోయింది. అసలు ఇసుక పాలసీ కరెక్ట్గా చేయగలిగితే ఎంతమంది దాని మీద చూస్తారు? ఒక మ్యాన్షన్ కింద ఉన్న వర్కర్, కార్పెంటర్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, ట్రాన్స్పోర్ట్, మెటల్, ఎంత ఐరన్, ఎంత ఇండస్ట్రీ దాని మీద వెళ్తుంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక రోడ్డు వేస్తుందనే పాయింట్ వస్తుంది. రోడ్డు వేయటం కాదండి, ఇండైరెక్ట్ గా మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో ఎందుకు దాదాపు 30,000 కోట్ల రూపాయలు, అందులో 30 లక్షల కోట్లు, దాంట్లో 40 లక్షల కోట్లలో 10 లక్షల కోట్ల రూపాయలు నీకు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద వాళ్ళు చూపించగలిగారు. ఏం చూపించగలిగారు? నేను లోపలికి స్టడీ చేసి చూస్తే ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఉపాధి ఏ రకంగా కలుగుతుంది? గవర్నమెంట్ సెక్టార్ ఉపాధి కాదు, అనార్గనైజ్డ్ సెక్టార్ లో ఎంతమంది బతుకుతున్నారు అనేటువంటి పాయింట్ ఇస్తే రోజుకి 18 నుంచి 20 కిలోమీటర్లు రోడ్డు వేస్తే ఎంత మెటల్ అవసరమైతే, ఎంత సిమెంట్ అవసరమైతే, ఎంత స్టీల్ అవసరమైతే, ఇంత లాజిస్టిక్స్ అవసరమైతే ఎన్ని వేల లక్షల మంది దాన్ని బతుకుతున్నారు. ఇది ఒక యోచన. ఆ యోచన ఆధారంగా దాన్ని ఎదురుకు వెళ్ళేటువంటి ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియను బట్టి పేదరికం బయటకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇటువంటి యోచన రాష్ట్ర స్థాయిలో ఒక డాక్యుమెంట్ లేదు. నేను ఇందాక కూడా చెప్పింది అదే, ఖర్చు పెడతాను ప్రతివాడు మగవాడి తప్ప సంపదను ఏ రకంగా తీసుకు. వాళ్ళ సిలికాన్ ఉంది, సిలికాన్ నెల్లూరు జిల్లాలో విపరీతమైనటువంటి సిలికాన్ చిప్స్ కి చాలా చాలా అద్భుతమైనటువంటి అది ఒక ఉపకరం. అసలు ఇదే ఎవరు స్టడీ చేశారు? సిలికాన్ మేము ఏం చేయగలిగాం? అసలు ఎక్కడ సంపాదించి పెట్టి